सामान्यं परमं चेति द्वे रूपे विद्धि मे अनघ पाण्यादि रूपं सामान्यं परं रूपं यत् ममैकं अनामयं उपासते। ఈ లలితా సహస్రనామాన్ని మనం గుర్తించాలి అనంటే ఈ ముందు ఈ భావం అర్థం అవ్వాలి. లలితా సహస్రనామంలో మనకు 27 శ్లోకాల వరకు మొట్టమొదటి 3వ శ్లోకం నుండి 27వ శ్లోకం వరకు అథవా 32 శ్లోకాల వరకు కూడా అమ్మవారి యొక్క సామాన్య రూపం చెప్తారు. అంటే అమ్మవారి యొక్క సామాన్య రూపం అంటే ఒక్కొక్క వర్ణన పాదాది కేశాంతం అంటే పాదముల నుండి కేశముల వరకు వర్ణన. సహజంగా ఒక దైవాన్ని వర్ణించేటప్పుడు పాదాల దగ్గర నుండి కేశం వరకు వర్ణిస్తారు. ఇది ఎక్కడైనా ఒక దైవాన్ని వర్ణించేటువంటి విధానం మనకు తెలుస్తుంది. కానీ లలితా సహస్రనామంలో శిరస్సు నుండి పాదం వరకు వర్ణించారు. అమ్మవారి యొక్క వర్ణన ఎందుకు శిరస్సు నుండి పాదం వరకు చేశారు? పాదం నుండి శిరస్సు వరకు వర్ణిస్తారు. అందుకనే విష్ణుమూర్తి యొక్క మహావిష్ణువు యొక్క ధ్యానం కూడా భూపాదౌ యస్య నాభిః అంటే పాదాలు ఎవరికైతే భూమియే తనకు పాదాలుగా కలిగి ఉన్నారో యస్య నాభిః వియత్ అంటే ఎవరి యొక్క నాభి ఆకాశమండలమై ఉందో చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః. కాబట్టి కింద పాదాల నుండి వర్ణించుకుంటూ వెళ్ళారు మహావిష్ణువుని. పరమేశ్వరునైనా అంతే. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావి స్ఫురత్ క్రింద నుంచి పై వరకు ఆవహించి ఆవరించి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడని. ఎప్పుడైనా దృష్టి మనకు క్రింద నుంచి పైకి వెళ్ళాలి, పై నుంచి క్రిందకి రాకూడదు. అంతే కదా. చాలా మందికి సెంటిమెంట్స్ కూడా ఉంటుంది, నెంబర్ సెంటిమెంట్స్. అంటే నెంబర్లు వాడేటప్పుడు స్కూటర్లకి కార్లకి సెల్ ఫోన్లకి అన్నిటి కూడా రేజింగ్ నెంబర్స్ అంటారు దాన్ని. అంటే 2 3 4 5 వెళ్ళాలి తప్ప 5 4 3 2 1 రాకూడదని కొంతమంది భావన. అంటే డ్రాప్ అవ్వకూడదు, అది రేజింగ్లో ఉండాలని. సో అలాగనే పాదాది కేశాంతం వర్ణన ఎక్కడైనా జరుగుతుంది. కానీ ఒక్క లలితా సహస్రనామంలోనే శిరస్సు నుండి పాదం దాకా వర్ణన చేశారు, పై నుండి క్రిందకి. ఎందుకు అని అంటే ఇది పై నుండి క్రిందకి వర్ణించారు అని తీసుకోకూడదు. ఒక శిశువు పుట్టేటప్పుడు శీర్షోదయము అని అంటారు. అంటే ఎలాగైతే ఒక శిశువు తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు శిరస్సు కనుక బయటికి వస్తే ముందు ఆ ప్రసవం సుఖంగా ఉంటుంది. ముందు కాళ్ళు వచ్చిందనుకోండి, ఎదురు కాళ్ళతో పుట్టాడు వీడు అని అంటారు. సో ఆ కాళ్ళు ముందు వచ్చినటువంటి శిశువు ప్రసవం చాలా కఠినంగా ఉంటుంది తల్లికి. శిశువు యొక్క శిరస్సు ముందు బయటకు వచ్చిందని అంటే ఆ శిశువుకి బయటికి రావడం చాలా సులభంగా వచ్చేస్తుంది బయటికి. ముందు కాళ్ళు వస్తే శరీరం లోపల ఉబ్బుగా ఉంటుంది కాబట్టి అది రావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి జ్యోతిష్యంలో కూడా శీర్షోదయము అనేటువంటి ఒక ప్రస్తావన ఉంది. అంటే ఒక శిశువు పుట్టుక అనే సమయాన్ని పూర్తిగా శిశువు బయటికి వచ్చిన తర్వాతన, లేదు శిరస్సు భాగం బయటకు వస్తే చాలా, లేదు శిశువు పుట్టి బయటకు వచ్చి నాభి బొడ్డు కత్తిరించిన తర్వాత దాని యొక్క పుట్టుక అని చెప్పాలా, లేదు శిశువు పురుటు నొప్పులు మొదలై ఇక ఆవిడని ప్రసూతి గృహంలో కూర్చోబెట్టినప్పుడు అప్పుడే దానికి జన్మస్థానం పెట్టాలా, గడియ అంటే దాని పుట్టుక సమయం డేట్ ఆఫ్ టైం ఉంది కదా, బర్త్ టైం ఉంటుంది. అది ఏ టైము అంటే పురుటు నొప్పులు వచ్చినప్పుడే దాని టైం గుర్తుపెట్టుకోవాలా, లేదు శిరస్సు బయటకు వచ్చినప్పుడు దాని టైం నోట్ చేయాలా, లేదు శిశువంతా బయటకు వచ్చిన తర్వాత నోట్ చేయాలా, లేదు శిశువు బయటకు వచ్చి తల్లి యొక్క బొడ్డుని కత్తిరించినంత వరకు ఆ అంబిలికస్ కార్డ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దాన్ని గైనకాలజిస్టులు ఏమంటారంటే అంబిలికస్ కార్డ్ అంటారు.
అంటే ఆ బొడ్డు నాళం ఉంటుంది కదా, ఆ నాళాన్ని కత్తిరించి అక్కడ వాళ్ళు ఇచ్చేస్తారు, సూచరిసి చేస్తారు. అప్పుడు శిశువు పూర్తిగా పుట్టింది ఈ భూమి మీద అనేది ఈ 4 విషయాల మీద చాలా పెద్ద మీమాంస జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రంలో. అయితే చాలా వరకు ఏంటంటే శీర్షోదయం అయితే చాలు అని పరిగణించారు మన వాళ్ళు. అంటే తల బయటపడితే చాలు, అందుకనే తలపెట్టు 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 ఉంటారు. ఏ కార్యమైనా తలపెట్టు తలపెట్టు అంటే ముందు తల పెడితే చాలు, ఇన్ని మిగతా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అసలు తలే పెట్టలేదనుకోండి వీడికి ఎక్కడి నుంచి ఏం కార్యం మొదలవుతుంది. కాబట్టి ముందు తల పెడితే చాలు, అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తాయి. కాబట్టి తల పెట్టడం అంటే అదే మనకు కూడా కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం తలపెట్టడం ముందు కార్యక్రమం తనంత తానుగా అవుతుందని. తల పెట్టడం అంటే సంకల్పం చేయడం అని అర్థం. నువ్వు సంకల్పిస్తే పని జరుగుతుంది. అసలు తల పెట్టకుండానే ఈ పని అలా అవ్వాలి ఈ పని అలా అవ్వాలి అనుకుంటూ ఉంటే ఎలా అవుతుంది? సంకల్పించాలి, సంకల్పం దృఢంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారిని శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించింది లలితా సహస్రనామం. ఇక్కడ ఆ శిరస్సు నుండి పాదం వరకు వర్ణించారు. అదేంటండి అమ్మవారిని శిరస్సు నుండి పాదం దాకా వర్ణించారు? పాదం నుండి శిరస్సు వరకు కదా వర్ణించాలి, క్రింద నుంచి పైకెక్కాలంటే ఇక్కడ అలా కాదు. ఎందుకనంటే శిరస్సు అనేది స్త్రీ యొక్క ప్రసవ సమయంలో శిశువు శీర్షోదయం అయితే ఇంకా ఆ స్త్రీ హాయిగా సుఖప్రసవం అయిపోతుంది. అలాగనే ఇక్కడ అమ్మవారు కూడా ఈ బ్రహ్మాండంలో ఒక కార్యం కోసం వస్తుంది. ఏ కార్యం? ఏ కార్యం కోసం? ఇందులో వచ్చింది దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని నిర్వహించడం కోసం ఆవిడ యొక్క ఆవిర్భావం జరిగింది. ఆవిడ ఆవిర్భవించేటప్పుడు ఎలా రావాలి అని అంటే అసలు ప్రసవమే కఠినమైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆవిడ సుఖప్రసవంగా ఎవరికి దేవతలకి కష్టం కలిగించకుండా ఆవిడ ఈ లోకానికి వచ్చింది. ఆ రావాలి అని అంటే ముందు శిరస్సే బయటికి రావాలి. అందుకనే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండ సంభూత అంటే ఆ చైతన్యం అనేటువంటి అగ్ని కుండం నుండి ఆవిడ బయటికి ఆవిర్భవించింది. ఎలా? ముందు శిరస్సు పైకి వచ్చింది. ఎలాగ పైకి వచ్చింది శిరస్సు పైకేనంటే ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. కాబట్టి ఆవిడ యొక్క 4 చేతులు ఇలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ వర్ణన నిజంగా మీకు చెప్తే ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క రోజు పడుతుంది మంత్రం చెప్పుకునేదానికి. అంటే శ్రీమాత ఒక రోజు, శ్రీ మహారాజ్ఞి ఇంకొక రోజు, చిదగ్నికుండ సంభూత ఒక రోజు. కాబట్టి ఈ రహస్యాల్ని ఏదో ఊరికినలా మీకు చెప్పుకుంటూ పోతే కుదరదు. కాకపోతే లలితా రహస్య సహస్రనామాన్ని మీకు ఈరోజు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం దైనందిన జీవితంలో వాడుకునేదానికి బాగా ఉపయోగపడేటువంటి అంశాలన్నీ మీ ముందు ఉంచుతాను. అంటే నేను లలితని బాగా ఉపాసన చేసి బాగా ఆలోచించి దీర్ఘంగా దాని గురించి చూసినప్పుడు కొన్ని అంశాలన్నీ ఆవిర్భవించి ఆవిష్కరించే అందులో